మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? బండి సంజయ్తో కోడలు ప్రీతిరెడ్డి సమావేశంలో ఏం మాట్లాడారు? మల్కాజ్గిరి ఎంపీగా ప్రీతిరెడ్డి రంగంలోకి దిగబోతున్నారా? తనను తాను కాపాడుకునేందుకు కమలం గూటికి చేరాలని మాస్ మల్లారెడ్డి డిసైడ్ అయ్యారా? కమలం గూటికి మల్లారెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్తో ప్రీతిరెడ్డి భేటీ, బండి సంజయ్ ద్వారా చేరేందుకు ప్రయత్నాలు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రీతిరెడ్డి పోటీ, కోడలిని బీజేపీలోకి పంపే ప్రయత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అవుననే ప్రచారమే జరుగుతుంది. ఇటీవలి కాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. ఇక అదే సమయంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో మల్లారెడ్డి కూడా రేపో మాపో కాషాయం గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ పాలిటిక్స్ లో మల్లారెడ్డిది ప్రత్యేక స్టైల్. విద్యాసంస్థల అధిపతిగా ఆయన కోట్లు సంపాదించినా లభించని తృప్తి రాజకీయాల్లో కేవలం 10 ఏళ్లలోనే రుచి చూశారు. పాల వ్యాపారం నుంచి ప్రారంభమైన మల్లారెడ్డి జీవితం కోటీశ్వరుడిగా మారడానికి విద్యాసంస్థలే కారణం. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ మల్లారెడ్డి రాజకీయాల్లోనూ అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించిన మల్లారెడ్డి తర్వాత రూటు మార్చి బీఆర్ఎస్ లో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిచిన కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి కూడా అయ్యి ఆయన కలను నెరవేర్చుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. విద్యాసంస్థలు ఆక్రమిత స్థలంలో నిర్మించారని కొన్ని కూల్చివేతలు జరిగాయి. దీంతో బీఆర్ఎస్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆదాయపు పన్ను శాఖ దాడులు కూడా జరిగాయి. దీంతో మల్లారెడ్డి తొలినాళ్లలో మాస్ మల్లన్నగా ఉన్న తర్వాత కొంత నెమ్మదించారు. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ తన వ్యాపారాలను విద్యాసంస్థలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సవాళ్లు చేసిన మల్లన్న తర్వాత చల్లబడి ఇప్పుడు తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటూ మదనపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మల్లారెడ్డి రాజకీయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనడానికి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. తాను బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే తన కోడలిని బీజేపీలోకి పంపేందుకు సిద్ధమైనట్లు కనబడుతుంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్తో కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ వెనుక మతలబు ఏంటన్న చర్చ జరుగుతుంది. బీజేపీలో ఉంటే కొంత సేఫ్ అని భావించి ప్రీతిరెడ్డిని బీజేపీలో చేర్పించే ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినబడుతుంది. ఆదాయపు పన్ను దాడుల నుంచి కాకుండా తన విద్యా సంస్థలను కాపాడుకోవడానికే కోడలిని బీజేపీలోకి పంపే ప్రయత్నాల్ని మల్లన్న చేస్తున్నారన్న టాక్ వినబడుతుంది. కొన్ని ఫ్లెక్సీలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. మరొక వాదన కూడా వినబడుతుంది. బండి సంజయ్కు ఈటెల రాజేందర్కు పొసగకపోవడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి మల్లారెడ్డి ఇలా ప్లాన్ చేశారా అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. సొంత పార్టీలో ఉన్న తమ ప్రత్యర్థికి చెక్ పెట్టడానికి అన్ని రకాల వ్యూహాలు పన్నుతారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. బండి సంజయ్ కూడా అదే దారిలో స్నేహారెడ్డితో భేటీ అయ్యారని కూడా అంటున్నారు.